30 నుంచి 40 మంది దాకా వాళ్ళు ప్రాణాలు కాపాడడానికి కొట్టుమిట్టాడుతూ మక్తల్ ప్రభుత్వ హాస్పిటల్ కి తీసుకొచ్చి కొంతమందికి సీరియస్ గా ఉంటే మహబూబ్ నగర్ హాస్పిటల్ కి తరలించినటువంటి పరిస్థితి అక్కడ ఉంది. మళ్ళీ అదే స్కూల్లో దాదాపు ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ మొన్న 20 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కావడం, వాళ్ళకు కూడా సేమ్ అదే రిపీట్ కావడం అనేది జరిగింది. ఇది సరైనది కాదు. మొదటగా జరిగినప్పుడు మన జిల్లా కలెక్టర్ అక్కడ సందర్శించి ఆమె ఏం మాట్లాడింది, ఇమ్మీడియట్ గా మేము ఇవన్నీ మార్చేస్తామని చెప్పేసి వంట ఏజెన్సీ మాత్రమే మార్చి అక్కడ పిల్లలకి ఏవైతే రోజు వాళ్ళు ఏ బియ్యాన్ని అయితే వండిస్తున్నారో అదే బియ్యాన్ని మళ్ళీ వాళ్ళు కంటిన్యూగా పిల్లలకు వండేయడం వల్ల బియ్యం సరిగా లేకపోవడం వల్ల, నాణ్యత లేకపోవడం వల్ల అవిట్లనే వండి పెట్టడం వల్ల మళ్ళీ వారం రోజుల తర్వాత అదే సేమ్ రిపీట్ కావడం వల్ల పిల్లలు అస్వస్థకు గురి అయినటువంటి పరిస్థితి ఈరోజు మన జిల్లాలో ఉంది. కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులకు నాణ్యమైనటువంటి భోజనాన్ని పెట్టాలని ఈరోజు పీడీఎస్సీ, ఎస్ఎఫ్ఐ ఇతర విద్యార్థి సంఘాలుగా మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే అదే విషయం పైన మన జిల్లా కలెక్టర్ ఏం మాట్లాడింది, ఆమె ఎక్కడైనా ఒక విషయం జరిగితే ఒక సమస్య వస్తే ఆమె సమన్వయం చేసి సమస్యకు పరిష్కారం చూపాల్సినటువంటి కలెక్టర్ ఆమె రెండోసారి విషయం జరిగినప్పుడు పిల్లలకి మధ్యాహ్నం పోయినందువల్ల ఫుడ్ పాయిజన్ కాలేదు, అక్కడ వాళ్ళంతా కూడా బయట బేకరీలో పోయి వాళ్ళు రకరకాల వస్తువులు కొనుక్కొని తినడం వల్ల వాళ్ళకు ఫుడ్ పాయిజన్ అయిందని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఒక జిల్లా కలెక్టర్ది ఉంది. దీన్ని మనం నమ్మాలా? ఫస్ట్ రోజు ఫుడ్ పాయిజన్ జరిగినప్పుడు వారం రోజులుగా ఆ స్కూలు ఇక్కడ జిల్లా విద్యాశాఖ అధికారి డిఈఓ జిల్లా కలెక్టర్ పరిధిలో ఆ స్కూల్ కొనసాగింది. ఆ స్కూల్లో వాళ్ళ పరిధిలోనే పిల్లలకి భోజనాన్ని వండి పెట్టిండ్రు, సేమ్ అదే రిపీట్ అయింది. ఒక జిల్లా కలెక్టర్ అట్లా తప్పించుకోవడానికి, సమస్య నుంచి తప్పించుకోవడానికి ఆ సమస్యని విద్యార్థుల మీద నెట్టివేసే రకంగా మాట్లాడడం అంటే ఇది సరైనది కాదు. కాబట్టి వెంటనే జిల్లా కలెక్టర్ ని రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి, రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలి, జిల్లా కలెక్టర్ ని వెంటనే సస్పెండ్ చేయాలి, ఆమె ప్లేస్ లో నూతన కలెక్టర్ ని నియమించి రాష్ట్ర వ్యాప్తంగా లేదా మా జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైనటువంటి అన్ని సౌకర్యాలు వసతులు కలిగినటువంటి ఒక్క పూట భోజనాన్ని పెట్టేటటువంటి ప్రభుత్వం ఆ భోజనంలో రకరకాల సమస్యలున్నా పట్టించుకునే పరిస్థితులు ఈ రోజు ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నటువంటి బియ్యం స్టాక్ ఏవైతే ఉన్నావో దాంట్లో ఇమ్మీడియట్ గా మార్చేసి అంటే కొత్త బియ్యాన్ని సరఫరా చేసి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని చెప్పేసి మేము విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవేళ లేకపోతే ఇట్లాగే కంటిన్యూ అయితే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలకు పిలుపునిచ్చాం. రేపు సీఎం క్యాంప్ ఆఫ్ ముట్టడించడానికి విద్యార్థి సంఘాలుగా మేము వెనుకాడబోమని సందర్భంగా జిల్లా యంత్రాంగానికి, రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ నేను ముగిస్తా ఉన్నాను.